హలో అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటంటే చాలా రోజులు అయిపోయిందండి వీడియో పెట్టి. మేము కొత్త ఇంట్లోకి వచ్చాం కానీ అసలు క్లీనింగ్ అనేది ఫస్ట్ అయితే మాత్రం వాచ్మెన్ వాళ్ళతో క్లీన్ చేయించాము. కానీ మనకి అంత నచ్చదండి ఎవరైనా క్లీన్ చేస్తే. ఇంక సరే, ఇంక ఖాళీ అయితే లేదండి, అసలు ఖాళీ దొరకట్లేదన్నమాట. అబ్బా! మీరంత బిజీయా అంటే నేనేం చెప్పలేనండి. నేను ఒక్కొక్క వీడియోలోని మార్నింగ్ రొటీను, నేను తర్వాత మా షాప్‌కెళ్ళాక ఏం వర్క్‌లో బిజీ ఉంటానో ఆ రొటీన్ పెడతాను. తర్వాత నేను ఇంటికొచ్చింది ఏ టైమో, ఇంటికొచ్చిన తర్వాత ఎంత వర్క్‌లో ఉంటానో పడుకునే వరకు, అది కూడా ఒక వీడియో చేసి కంపల్సరీగా పెడతానండి. అస్సలు ఫోన్ పట్టుకోవడానికి కాదు కదా, అసలు ఇలా ఫోన్ తీసి చూడటానికి కూడా ఖాళీ ఉండట్లేదండి. అంతా బిజీ అయిపోయింది. ఈ సండే వచ్చేసరికి ఒక హాఫ్ డే ఉంటాం, ఒక హాఫ్ డే షాప్ తీయాల్సి వస్తుంది. కానీ నేను ఒక్కొక్కసారి అయితే మాత్రం వెళ్ళట్లేదండి. ఇదైతే బాల్కనీ అంతా కూడా మేము ఇంట్లో దిగిన తర్వాత ఈ బాల్కనీలోని చైర్స్ను బీన్ బ్యాగ్ ఒకటి పెట్టేసాం. ఇక్కడ కొన్ని ఐటమ్ అయితే పెట్టేసామండి, అసలు ఎక్కడ సర్దడానికి కూడా ఖాళీ లేదని పెట్టాము. కొన్ని అవసరమైనవన్నీ సర్దేశాం, కానీ కొన్ని అయితే మాత్రం ఈ బాల్కనీలో అయితే ఖాళీ ఉంటుంది కదా అని పెట్టేసాము. కానీ ఒక్కోసారి వెళ్ళి మంచిగా ఒక గంట, ఒక అరగంట కూర్చొని మాట్లాడడానికి చూస్తే చిరాగ్గా ఉందన్నమాట అదంతా. ఇంకా అందుకే ఈ సండే ఏదైతే అయిందని చెప్పేసి ఇంకా క్లీనింగ్ అయితే ఓన్లీ బాల్కనీ క్లీనింగే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ అంతా ఇంట్లో మారిన తర్వాత సామాన్ అంతా కూడా బాల్కనీలో పెట్టి కొన్ని కూడా ఉంచేసాము. తర్వాత కొన్ని తీసి సర్దడం కూడా జరిగిందండి. ఇంకా మిగతా ఉన్నాయి కదండి, కొంచెం వేస్ట్ బుట్టలో కొన్ని బట్టలు ఏవైనా వాడలేనివి అన్నీ ఒక బుట్టలో వేస్తాం కదా, అవన్నీ కూడా ఏవేవి కావాలి ఏవేవి వద్దు అన్నీ కూడా డివైడ్ చేసేసి కొన్ని బట్టలు మా చిన్నవి ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా చిన్నపిల్లలకి ఎవరికైనా ఇచ్చేసామండి. మనకి యూజ్ అవ్వలేనివి కూడా పెట్టుకొని ఉంటామండి. ఇలా ఇల్లు మారినప్పుడే మనకి అన్నీ కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు తీసేసి ఏదైతే పిల్లలకి చిన్నవైపోయాయో, టైట్ అయిపోయినాయో, వీళ్ళకి అవసరం లేని బట్టలు మనం ఏం చేసుకుంటామండి. అదే చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, అలా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కొన్ని బట్టలన్నీ కూడా కొన్ని ఎక్కువగా ఎక్కువ వేయదండి, కొన్ని వేసేసి వదిలేస్తుంటుంది. తనవి కొత్త బట్టల్లా ఉంటాయన్నమాట. అవి చిన్నవైపోయినా టైట్ అయిపోయినా పడడానికి మనసు ఒప్పట్లేదు. ఇంకా అందుకనే ఎవరికైనా ఇవ్వడానికి అని చెప్పేసి ఒక బుట్ట లాంటి దాంట్లో వేసేసి ఉంచుతాను. అవి ఎప్పుడైతే మనకి ఇవ్వాలి పలానా వాళ్ళకని గుర్తొస్తుందో అవన్నీ తీసి నేను ప్యాక్ చేస్తానన్నమాట. ఇదంతా మా ఇంటి బాల్కనీలో నిలబడితే ఇలా వ్యూ కనిపిస్తుందండి. ఇంకా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. ఈసారి మీకు నైట్ టైం కూడా వ్యూ చూపిస్తాను, చాలా బాగుంటుందండి. ఎంత దూరం వెళ్ళినా, ఎంత కష్టపడి వచ్చినా సరే ఈవినింగ్ నైట్ వచ్చాక కాసేపు ఇలా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇలా బాల్కనీలో వచ్చి ఒక్క పావు గంటలో నిలబడితే చాలండి, ప్రశాంతంగా ఉండి ఆ ప్రెజర్ అంతా కూడా పోతుందన్నమాట. ఇగోండి, నేనైతే ఈ చైర్స్ కూడా శుభ్రంగా క్లీన్ చేశాను. దానిలో ఉన్న కుషన్స్ ఉంటాయి కదా, అవి ఎండలో పెట్టానండి. ఇగోండి, ఇదంతా బాల్కనీ అయితే ఇలా క్లీన్ చేసి శుభ్రంగా కడిగాను అనమాట. ఇంకా బీన్ బ్యాగ్లోని ఆ బీన్స్ తక్కువైపోవడంతో కూర్చున్నాక ఇలా లోతుగా వెళ్ళిపోతుందండి. అందుకని అది ఇంకా క్లీన్ చేసి ఆ సెల్ఫ్ ఉంది కదా లోపల బెడ్రూమ్లో, దానిలో పెట్టేశాను. ఇంకా టేబుల్స్ వరకు కూడా అన్నీ క్లీన్ చేశాను. గబుక్కనే నలుగురం కూర్చోవాలనుకోండి, ఆ 2 టేబుల్లో 2 చైర్స్ ఉంటే బాగుంటుంది. అన్నీ ఎక్కడవక్కడే ఉంటే ఏం బాగుంటాయి చెప్పండి. ఇంక ఇలా పెట్టానండి. బీన్ బ్యాగ్ ఆరే వరకు ఇక్కడ పెట్టానమాట. ఇగోండి, టోటల్గా అయితే మా బాల్కనీ అయితే ఇంతలా నీట్గా క్లీన్ చేశాను. ఇంక ఇక్కడైతే మాత్రం నేను మొక్కలు అలాంటివన్నీ కూడా మేకవర్ చేద్దామని ఉన్నానన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క సండేలో ఇలా చేస్తుంటానండి, మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అలాగే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేను ప్రతి సండే కూడా వీడియో పెడతానండి. ప్రతి సండే కాకపోయినా ఇప్పుడు వీలైతే వీడియో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నారు.
వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మిమ్మల్ని కలుస్తాను. నేను ఏదైతే మార్నింగ్ రొటీన్ చేస్తున్నానో అది మీతో మాట్లాడుతూ చేస్తానండి. తర్వాత నేను రేపు అయితే లైవ్కి వస్తున్నానండి. రేపు 1 or 2 o'clock లైవ్కి వస్తాను. మనం లైవ్లో కలిసి మాట్లాడుకుందాం. వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాతో పాటు లైవ్లో జాయిన్ అయ్యి నాతో మాట్లాడండి. నాకు కూడా అంటే నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అన్న ఒక ఇది ఉంటుందన్నమాట. ఇలా రేపు షార్ట్ వీడియో పెడతానండి. దానిలో చూసైనా సరే రేపు లైవ్లో అయితే జాయిన్ అవ్వండి. అందరూ కూడా రోజుకు ఒక లైవ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా లైవ్లో జాయిన్ అయ్యి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి.